హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో అక్టోబర్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఇచ్చింది ఏంటంటే సహస్ర రామానుజన్ అవార్డ్ 2025 ఎవరికి వచ్చింది? సహస్ర రామానుజన్ అవార్డ్ 2025 ఎవరికి వచ్చిందంటే అలెగ్జాండర్ స్మిత్కి వచ్చింది. సో ఈ రామానుజన్ అనేవారు ఎవరండి? ఒక మ్యాథమెటిషియన్ అన్నమాట. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడంటే మనకి December 22. సో ఇతని జ్ఞాపకంగా మనం సహస్ర రామానుజన్ అవార్డు 2025 ఎవరికి వచ్చిందంటే మనకి అలెగ్జాండర్ స్మిత్. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 102 అనమాట. కొన్ని రీసెంట్గా వచ్చిన ర్యాంక్ చూసుకుంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 151 అనమాట. అలాగే ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 4. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ చైనా అండ్ ఫోర్త్ ఇండియా అనమాట. అలాగే ఓన్లీ ఎయిర్ పవర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 3rd అనమాట. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ రష్యా అండ్ థర్డ్ ఇండియా అనమాట. అలాగే మనకి రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 23 అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? సో ప్రెసిడెంట్ ఎవరంటే అనంత్ గొనైకా. అలాగే అసోచామ్, దీన్ని అసోసియేషన్ ఛాంబర్ అంటాం. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే నిర్మల్ కుమార్ మిండా అనమాట. అలాగే మనకి 53 చీఫ్ జస్టిస్ ఎవరో తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. 11th గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. దుబాయ్ అంటే ఏ దేశము? యుఏఈ యొక్క క్యాపిటల్ ఏంటి? అబుదాబి. కానీ 11th గ్రీన్ ఎకానమీ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్, యుఏఈలో జరిగిందన్నమాట. మనకి రీసెంట్ గా 30th కాప్ సమ్మిట్ జరిగింది. 30th కాప్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 30th కాప్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి బెలం బ్రెజిల్లో జరిగింది. అలాగే అపెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? అపెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. సో ఎక్కడ జరిగిందంటే జియాంజు సౌత్ కొరియా. ఈజ్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎపెక్ అంటే నో. ఈజ్ చైనా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎపెక్ అంటే ఎస్. ఈజ్ యుఎస్ఏ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎపెక్ అంటే ఎస్. ఒక చైనా యుఎస్ఏ కలిపి ఉన్న ఒకే ఒక గ్రూప్ అంటే చైనా యుఎస్ఏ కలిపి ఉండి ఇండియా లేని ఒకే ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే అది ఎపెక్ అనమాట. సో ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ మీటింగ్ రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసి మనకి సియోల్, కరెన్సీ వచ్చేసి WON. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IMF ఎవరంటే డాన్ కార్డ్స్. సో IMF అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే అది కూడా వాషింగ్టన్ DC. సో IMF కి వరల్డ్ బ్యాంక్ కి డిఫరెన్స్ మీకు తెలుసా? అంటే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా మనకి అప్పులు ఇస్తుంది, అలాగే IMF కూడా మనకి అప్పులు ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. IMF దగ్గర అప్పులు తీసుకుంటుందా, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటుందా? ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఎందుకంటే IMF దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నారంటే అది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఉంటుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ లో లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పాయింట్. సాధారణంగా IMF ఒక దేశానికి లోన్ ఇచ్చిందంటే ఆ దేశం కుప్పకూలిపోయిందని అర్థం. అలాంటి దేశానికే ఇది లోన్ ఇస్తుంది కాబట్టి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఏంటి? మనకి ఒక డెవలపింగ్ కంట్రీస్ కి ఎలాగ జీడిపి గ్రోత్ అవుతున్న కంట్రీస్ కి ఖచ్చితంగా అలాంటి కంట్రీస్ కి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. IMF అయినా వరల్డ్ బ్యాంక్ అయినా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి వాషింగ్టన్ DC. సో ఇప్పుడు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? డాన్ కార్డ్స్. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ IMF ఎవరంటే క్రిస్టలీనా జార్జివా. ఇజ్రాయెల్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎవరికి ఇచ్చారు? సో ఇజ్రాయెల్ దేశం యొక్క అత్యున్నత అవార్డు ఎవరికి ఇచ్చారంటే రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ కి. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ USA. ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ USA ఎవరంటే JD Vance. సో 19th మెంబర్ ఆఫ్ IUCN యొక్క ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్. సో
ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ డేటా బుక్ ఉంటుంది కదా, రెడ్ డేటా బుక్ ఈజ్ గివెన్ బై అని అడుగుతాడు. రెడ్ డేటా బుక్ ఈజ్ గివెన్ బై IUCN. రెడ్ డేటా బుక్ అంటే ఏంటి, మనకి అందులో చాలా రకాల స్పీషీస్ ఉంటాయి అనమాట. ఎండేంజర్ స్పీషెస్, క్రిటికల్ ఎండేంజర్ స్పీషెస్, వల్నరబుల్ స్పీషెస్, ఇలాంటివన్నీ డేటా అనేది ఇందులో ఉంటుందంటే రెడ్ డేటా బుక్ లో ఉంటుంది అనమాట. సో దాన్ని పబ్లిష్ చేసేది ఏంటంటే IUCN. IUCN యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గ్లాండ్ స్విట్జర్లాండ్ లో ఉందన్నమాట. సో రీసెంట్ గా యాడ్ అయిన దేశం ఏంటి అంటే తువాలు. సముద్ర శక్తి ఇస్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఇండియా అండ్ ఇండోనేషియా. ఒకసారి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గరుడ శక్తి అనేది ఏ దేశాల మధ్య? గరుడ శక్తి ఈజ్ ఎక్సైజ్ బిట్వీన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ అన్నాడు అనుకోండి, ఇది ఇండియా అండ్ ఇండోనేషియాయే. అలాగే సముద్ర శక్తి అన్న ఇండియా అండ్ ఇండోనేషియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి స్ప్లిట్ చేసాం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగాడు, ఇప్పుడు గరుడ ఈజ్ ఎక్సైజ్ బిట్వీన్, అప్పుడు ఇండియా అండ్ ఇండోనేషియా అవ్వదు, ఇండియా అండ్ ఫ్రాన్స్ అవుతుంది. అలాగే శక్తి ఈజ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ కి మనకి మెయిన్ గా 3 ఎక్సైజ్ ఉన్నాయి. శక్తి ఎక్సైజ్ అంటే ఆర్మీకి సంబంధించింది. గరుడ ఎక్సైజ్ ఫ్రాన్స్ అండ్ ఇండియా, ఇది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. అలాగే మనకి నేవీకి సంబంధించిన ఎక్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఒకటి ఉంటుంది, అదేంటంటే వరుణ అన్నమాట. సో సముద్ర శక్తి అంటే ఇండియా అండ్ ఇండోనేషియా, గరుడ అంటే ఫ్రాన్స్, శక్తి అంటే ఫ్రాన్స్. ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ. సో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ అనేది ఏంటంటే బన్నెరగట్ట అనేది ఒక నేషనల్ పార్క్ ఉంది, అది మనకి కర్ణాటకలో ఉంది. కానీ ఇక్కడ బన్నెరగట్ట ఇది నేషనల్ పార్క్ కాదు, ఫుల్లీ పవర్డ్ది. ఏంటంటే ఇది ఒక బయోలాజికల్ పార్క్. ఆర్ బొటానికల్ పార్క్ కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ అంటే బన్నెరగట్ట ఇన్ బెంగళూరు, కర్ణాటక. అలాగే మనకి 3 క్వశ్చన్స్ మెయిన్ గా అడుగుతుంటారు. ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ అంటే ఏంటంటే మనకి విలేజ్ అయితే మొధేరా. అలాగే ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ సిటీ అయితే మనకి శాంచి. ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ డిస్టిక్ అయితే డియు, డామన్ అండ్ డియూలో ఉంటుంది కదా, అందులో డియు అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చీతా సఫారీ పార్క్ ఎక్కడ ఉందంటే కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. సో ఒక ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా నేషనల్ పార్క్ ఉంటుందంటే మధ్యప్రదేశ్ లో ఉంటది. అలాగే టైగర్ స్టేట్ అని దేని అంటామంటే మధ్యప్రదేశ్ ని అంటాము. అలాగే వల్చర్ స్టేట్ అని దేని అంటామంటే మధ్యప్రదేశ్ ని అంటాము. అలాగే మనకి ఇండియాలో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ 107 నేషనల్ పార్క్స్ లో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్. అలాగే లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే హిమీస్ నేషనల్ పార్క్ ఇన్ లడక్. అలాగా మనకి ఫస్ట్ చీతా సఫారీ పార్క్ ఏంటంటే కూనో నేషనల్ పార్క్. ఇంకో బిట్ కూడా రీసెంట్ గా అడుగుతున్నాడు. ఫస్ట్ నైట్ సఫారీ పార్క్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. నైట్ సఫారీ పార్క్ అయితే లక్నో, చీతా సఫారీ పార్క్ అయితే కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. 35th డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ అంటే ఏంటి? ఎన్సిసి యొక్క 35th డైరెక్టర్ జనరల్ ఎవరు? వీరేంద్ర వ్యాక్స్. సో మనకి ప్రెసెంట్ RBI గవర్నర్ ఎవరంటే 26th RBI గవర్నర్ ఎవరంటే మనకి సంజయ్ మల్హోత్రా. సో 17th ఫిల్మ్ఫేర్ అవార్డ్ 2025. సో మనకి చాలా రకాల అవార్డ్స్ వస్తాయి, ఒకదానికి చూడడానికి అన్ని ఒకలా ఉంటది, కానీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. ఇదేంటి 17th నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ 2025 ఏ మూవీకి వచ్చిందంటే లాపతా లేడీస్. అలా కాకుండా 71st నేషనల్ అవార్డు అయితే మనకి 12th ఫెయిల్. 71st నేషనల్ అవార్డు అయితే 12th ఫెయిల్. అలాగే 70th ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే లాపతా లేడీస్. అలాగే 97th అకాడమీ అవార్డు ఏ ఫిల్మ్కి వచ్చింది అంటే అకాడమీ అవార్డు అన్నా ఆస్కార్ అవార్డు అన్నా ఒకటే, అనోరా. సో ఇలా మనం చూసుకోవాలన్నమాట. ఫర్ మోర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.